డీటెయిల్స్ చూస్తే పార్టీ లేదా పుష్ప ఒకప్పుడు, రేవ్ పార్టీ లేదా పుష్ప ఇది ఇప్పుడు. పార్టీ ఇచ్చేవాడు పైసలున్నోడైతే, కాసింత బరువైన జేబులున్న బడా శ్రీమంతుడైతే ఆ లెక్కే వేరు. రేవ్ పార్టీ ఇచ్చి మిత్ర బృందాన్ని ఫిదా చేయడం ఫ్రెండ్షిప్ ముసుగులో ఇప్పుడు నడుస్తున్న నయా ట్రెండ్. బెంగళూరు శివార్లలో ఒక ఘనత వహించిన ఫామ్ హౌస్ ఇటువంటి రేవ్ పార్టీలకు అడ్డాగా మారిపోయింది. లేటెస్ట్ గా ఒక ఈవెంట్ ప్లానర్ ఇచ్చిన హై ప్రొఫైల్ రేవ్ పార్టీ 3 రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయి కూర్చుంది. పనిలో పనిగా కొందరు టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా బాగా ఇరికించేసింది. హైదరాబాద్ టు బెంగళూరు నడుమధ్యలో నెల్లూరు జామ్ గా జరిగిన హై ప్రొఫైల్ రేవ్ పార్టీ. హోల్ నైట్ మందు చిందు, విఐపీలు, సెలబ్రిటీల గానా బజానా. మేం శుద్ధపూసలమే అని సినీ సెలబ్రిటీల క్లారిటీ. బెంగళూరు శివార్లలోని ఎలక్ట్రానిక్ సిటీ. గోపాల్ రెడ్డి అనే బిజినెస్ మ్యాన్ కి చెందిన జిఆర్ ఫామ్ హౌస్. అక్కడ ధూమ్ ధామ్ గా రేవ్ పార్టీ ఎంజాయ్ చేసిన సినీ ప్రముఖులు, మోడల్స్, వ్యాపారవేత్తలు. టోటల్ గా 100 మందికి పైగా పార్టిసిపెంట్లు. వీళ్లలో మహిళలు 35 మంది. ఇది రేవ్ పార్టీ అనబడే ఖతర్నాక్ క్రైమ్ సీన్. టాలీవుడ్ కు చెందిన నటీనటులు, రాజకీయ వ్యక్తులు నిన్న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పార్టీ చేసుకున్నారు. ఇక్కడ సిసిబి కూడా దాడి చేసింది. ఇదే ఫామ్ హౌస్, జిఆర్ రెడ్డి ఫామ్ హౌస్. డ్రగ్స్ కూడా దొరికింది. జతలో కొకైన్ కానీ ఎండిఎంఏ టాబ్లెట్స్ కానీ దొరికాయి. టోటలీ 45 గ్రామ్స్ డ్రగ్స్ దొరికినట్టు సిసిబి పోలీసులు గుర్తించారు. పోలీసులు ఇక్కడ దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పార్టీ మీరు చూడొచ్చు, పార్టీ చేసుకుని తిని అంతా ఇక్కడే పారేసుకున్నారు. బోరింగ్ హాస్పిటల్ నుంచి కొంతమంది వైద్యులు కూడా ఇక్కడికి వచ్చారు. ఎవరో డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరో డ్రగ్స్ తీసుకోలేదు. ఎందుకంటే 45 గ్రామ్స్ డ్రగ్స్ దొరికింది. హలో, ఆజ్ రాత్ ఫామ్ హౌస్ మే పార్టీ హే, తు ఆజానా అని అత్తగాడి ఇన్విటేషన్ వేసి మరీ పిలిచాడో లేదో పోలోమంటూ ఎగబడ్డారు అతని స్నేహ బృందం. హైదరాబాద్ కు చెందిన వాసు అనే ఈవెంట్ ప్లానర్ తన బర్త్డే సందర్భంగా బెంగళూరులో ఇచ్చిన రేవ్ పార్టీకి వెళ్లి ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా 100 మందికి పైగా దోస్తులు ఇరుక్కుపోయారు. రేవ్ పార్టీల్లోకెల్లా ఇది వెరీ స్పెషల్ రేవ్ పార్టీ. హై ప్రొఫైల్ రేవ్ పార్టీ. సన్సెట్ నుంచి సన్ రైజ్ దాకా, సాయంత్రం 5 గంటలకు మొదలై తెల్లారి 6 దాకా అదే పని. తాగు, తూగు, ఆడు, పాడు. దీనికి బోనస్ గా దమ్మారో దమ్ అంటూ డ్రగ్స్ వాడకం. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సమాచారం అందుకున్న ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు ఆకస్మిక దాడి చేసి అక్కడ కనిపించిన దృశ్యం చూసి అవాక్కయ్యారు. జాగ్వార్, బెంజు సహా 15 ఖరీదైన కార్లు ఆ పార్టీ ఏ రేంజ్ లో జరిగిందో చెప్పేశాయి. 17 ఎండిఎంఏ టాబ్లెట్లు, కొకైన్ సీజ్ చేశారు పోలీసులు. రేవ్ పార్టీ ఇచ్చిన వాసు సహా 5గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆ 5గురు డ్రగ్స్ తీసుకున్నట్టు ప్రాథమికంగా తేలింది. పార్టీలో పాల్గొన్న మరికొందరి నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. స్పాట్ లో పట్టుబడిన వాళ్లలో పొలిటికల్ లీడర్లు, టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు నటి హేమ ఈ పార్టీలో పాల్గొన్నారంటూ కన్నడ మీడియా కోడే కూసింది. కానీ అదంతా ఫేక్ న్యూస్, నమ్మొద్దు అంటోంది నటి హేమ. హైదరాబాద్ లోనే ఉన్నా, చిల్ అవుతున్నా అంటూ TV9 కి క్లారిటీ ఇచ్చారామె. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. కానీ బెంగళూరు పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోల్లో హేమ కూడా ఉంది. తనకే సంబంధం లేదంటూ హేమ ఇచ్చిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారు, బెంగళూరు పోలీసులు ఇచ్చిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. దీంతో హేమ రేవ్ పార్టీలో ఉన్నారా లేదా అనేది మిస్టరీగా మారింది. పార్టీ చేసుకుని పోలీసులకు పట్టుబడ్డ వాళ్లలో టాలీవుడ్ సెలబ్రిటీ శ్రీకాంత్ ని పోలిన వ్యక్తి ఉండడం మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. కానీ అది నేను కాదు, నమ్మండి ప్లీజ్ అంటూ స్వచ్ఛందంగా చెప్పుకున్నారు శ్రీకాంత్. ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను, పొద్దున్నుంచి నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. లేదా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవు పార్టీలకి వెళ్ళాడు అని చేసి నాలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడుంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. సెలబ్రిటీల చిత్రాలు ఇలా ఉంటే రేవ్ పార్టీ ఎపిసోడ్ లో పొలిటికల్ కంటెంట్ కూడా బలంగానే ఉంది. ఏకంగా మంత్రి ప్రమేయమే ఉందన్న అనుమానాలు ఏపీని ఊపేశాయి. పార్టీ ప్లేస్ లో పోలీసులు సీజ్ చేసిన మిగతా కార్లన్నిటిలోకి ఏపీ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉన్న ఆ ఒక్క కారు మీదే స్పెషల్ ఫోకస్ పడింది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి వెళ్లిన ఈ కారు గతంలో ట్రాఫిక్ వైలెన్స్ సమయంలో తీసిన ఫోటోలో రెడ్ కలర్ లో ఉంది. ఇప్పుడు నలుపు రంగుకు మారింది. పైగా కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించి ఉంది. ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ పేరున్న ఈ స్టిక్కర్ కి ఎక్స్పైరీ డేట్ కూడా ముగిసిపోయింది.
అయింది. కానీ ఆ కారు తనది కాదని, ఎవరో తన పేరును వాడుకున్నారని క్లారిటీ ఇచ్చారు కాకాని. ఈ స్టిక్కర్ ఎలా వచ్చిందో, ఎవరు వాడారో విచారణ జరపాలంటూ నెల్లూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు కాకాని పిఏ. కాకాని స్టిక్కర్ అతికించి ఉన్న ఈ కారు వెంకటేశ్వరరావు పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. ఎవరి వెంకటేశ్వరరావు, రేవ్ పార్టీ స్పాట్ లో ఎందుకుంది అనేది తేలాల్సి ఉంది. గతంలో కూడా ఇలా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లు మిస్యూజ్ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయినా స్టిక్కర్ల విషయంలో నేతలు కేర్ఫుల్ గా ఉండకపోవడంతో తర్వాత ఇక్కట్లు తప్పడం లేదు. ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీలో కాకాని ప్రమేయం ఉందా లేదా అనేది అటుంచితే, ఇందులో పాల్గొన్న మిగతా పొలిటీషియన్లు ఎవరు, సినిమా సెలబ్రిటీలు ఎవరు అనే అంశం కూడా ఆసక్తికరంగా మారింది. చట్టబద్ధం కాదని తెలిసిన పైలా పచ్చిసుగళ్ల సర్కిల్స్ లో ఒక సంప్రదాయంగా జరుగుతోంది రేవ్ పార్టీల సీజన్. గతంలో ఇదే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ జరిగింది. అప్పుడు సీసీబీ రైడ్స్ జరిగాయి. అయినా జీఆర్ ఫామ్ హౌస్ రేవ్ పార్టీలకు అడ్డగా కొనసాగడాన్ని సీరియస్ గా తీసుకుంది సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్. కర్ణాటక హెబ్బగొడి పిఎస్ పరిధిలో జరిగిన ఈ రేవ్ పార్టీపై పబ్లిక్ న్యూసెన్స్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఫోరెన్సిక్ టీమ్స్ స్పాట్ లో తనిఖీలు చేస్తోంది. ప్రస్తుతానికి 3 రాష్ట్రాల్లో సంచలనంగా మారింది ఈ బెంగళూరు రేవ్ పార్టీ.